హరే కృష్ణ అండి. జై శిల ప్రభుపాద. మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక రహస్యం లాంటిది ఉంటుందన్నమాట. అది మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా? మనం ఆ కృష్ణుని చేరుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి ద్వారం తెరవగలగాలన్నమాట. ఆ ద్వారం తెరవడానికి ఏకైక భగవంతుడు ఆ బలరాముడు. ఆయన కృప లేకుండా మనం కృష్ణుణ్ణి చేరుకోలేమండి. త్రేతాయుగంలో లక్ష్మణుడై రాముడి సేవలో ఆయన తప్పించారు. ద్వాపర యుగంలో బలరాముడై కృష్ణుడికి అండగా నిలిచాడు అనమాట. మరి కలియుగంలో శ్రీకృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభులుగా అవతరిస్తే బలరాముడు శ్రీ నిత్యానంద మహాప్రభుగా అవతరించారు. నిజంగా నిత్యానంద త్రయోదశి సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకోవటం అంటే మన అందరి హృదయాలను శుద్ధి చేసుకోవటమే. నిత్యానంద అంటే ఎల్లప్పుడూ వాడుకోని ఆనందమే నిత్యానందుడు. ఈ లోకంలో ఆనందం కోసం మన అందరము వెతుకుతున్నాం కదా, కానీ ఆ నిత్యానందుడు ఒక చల్లని వెన్నెల లాంటి వారన్నమాట. చైతన్య మహాప్రభు కరుణను లోకానికి పంపించడానికి ఆయన కంటే ముందుగా శ్రీ బలరామ తత్వం ఈ భూమి మీద అడుగుపెట్టింది. వేద శాస్త్రాల ప్రకారం భగవంతుడు మొదటి విస్తారణ అయిన బలరాముడే నిత్యానంద ప్రభు. కృష్ణుడు సేవల్ని స్వీకరించడానికి సేవ్య భగవాన్ అయితే బలరాముడు సేవ చేసే సేవక భగవంతుడు అన్నమాట. ఆ సేవక తత్వమే కలియుగంలో నితాయ్గా రూపుదాల్చిందండి. శ్రీ చైతన్య మహాప్రభు మరియు శ్రీ నిత్యానంద ప్రభువులను గౌర నితాయ్ అని పిలుస్తారు. వీరు భూలోకానికి రావటానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే నామ సంకీర్తన ప్రచారం. అది యుగధర్మం కదండి. కలియుగంలో యుగధర్మం ఏంటి? నామ సంకీర్తన ప్రచారం. ప్రతి యుగానికి భగవంతుడిని చేరుకోవటానికి ఒక నిర్దిష్టమైన మార్గం ఉంటుంది. ఈ కలియుగంలో ఆ మార్గమే హరినామ సంకీర్తన అని శాస్త్రాలన్నీ చెప్తున్నాయన్నమాట. ఎందుకంటే ఈ యుగంలో ప్రజల యొక్క ఆయుష్ చాలా తక్కువ, ఓపిక కూడా చాలా తక్కువ, అలాగే జ్ఞానం కూడా ఇంకా తక్కువ. మనం కఠినమైనటువంటి తపస్సును కానీ యజ్ఞాలను కానీ చేయలేం. మనం భగవంతుని చేరుకునేది ఎలా అంటే భగవంతుడు కరుణామయుడు కదండి. అందుకే కృష్ణ బలరాములైన చైతన్య మహాప్రభువు మరియు నిత్యానంద ప్రభు కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని మార్గంగా చూపిస్తూ ఆ మంత్రాన్ని ఎలా జపించాలి, ఆ మంత్రం ద్వారా ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని ఏ విధంగా చేరుకోవాలో మనకి వాళ్ళు చేసి చూపించారన్నమాట. మరి రెండో విషయానికి వస్తే అపార కరుణ. సాధారణంగా మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే వాడు మంచివాడా కాదా అని ఆలోచిస్తాం కదా, కానీ నిత్యానంద ప్రభు అస్సలు ఆలోచించరు అన్నమాట. ఆయనను అవధూత అంటారన్నమాట. అంటే ఈ లోకాల్లో ఉండేటువంటి మర్యాదల్ని కానీ నియమాలను కానీ ఆయనని బంధించలేవు. ఆయన నవద్వీప వీధుల్లో నాట్యం చేస్తూ నృత్యం చేస్తూ ప్రతి ఇంటి తలుపు తట్టి ఏమని అడిగేవారో తెలుసా? అయ్యా ఒక్కసారి కృష్ణ అని పిలవండి అని బ్రతిమలాడేవారు. సాక్షాత్ దేవుడు మనల్ని బ్రతిమాలటం ఏంటి అని ఆయన కరుణ ఆయన కళ్ళల్లో ఎప్పుడూ ఉండేది. నీవు తప్పులు చేసావు సరే, కానీ నీవు నా కృష్ణుడి బిడ్డవు కదా, నిన్ను నేను ఉద్ధరించాలి, నీకు సరైన మార్గం చూపించాలి అని ఒక సంకల్పం ఆయనలో ఉండేదన్నమాట. ఈ కలియుగంలో మనల్ని మనకంటే ఎక్కువ ప్రేమించే ఏకైక తత్వమే నిత్యానంద తత్వం. బలరాముడు అంటే సాధారణంగా దుష్ట శిక్షణకు నాగలని పట్టే దేవుడు. కానీ కలియుగంలో మనుషుల అపరాధాలు చేసిన వారు అమాయకులు అజ్ఞానులని భావించి ఆయన ఈసారి నాగలని పక్కన పెట్టి ప్రేమ కరుణ అనే ఆయుధాలని పట్టుకున్నారనమాట. మరి 3వ కారణానికి వెళ్దామా? 3వ కారణం వచ్చేసి క్షమాగుణం అన్నమాట. నిత్యానందుడి క్షమాగుణం గురించి చెప్పాలంటే జగాయ్ మదాయ్ కథే ఒక ఉదాహరణ అన్నమాట. నవద్వీప్ వీధుల్లో జగాయి మరియు మదాయి అనే 2 బ్రాహ్మణులు ఉండేవారు అన్నమాట. వారు మద్యం తాగుతూ ప్రజలని హింసించేవారు. నిత్యానంద ప్రభు వారి దగ్గరికి వెళ్ళి కృష్ణనామం జపించండి అని వాళ్ళని కోరారు. దానికి కోపగించిన మతాయి తాగిన మైకంలో ఒక మట్టి కుండను తీసుకుని నిత్తాయి తల మీద గట్టిగా కొట్టారు. నిత్యానంద ప్రభు తల నుంచి రక్తం కారటం మొదలుపెట్టింది. ఇది చూసిన చైతన్య మహాప్రభు
ఎంతో తీవ్రమైనటువంటి కోపంతో సుదర్శన చక్రాన్ని పిలిచి వారిని వధించాలనుకున్నారు. మహాప్రభు శిక్షించవద్దు, వారిని ప్రేమతో మార్చండి, మదాయి నన్ను కొట్టినా సరే వారు నామ సంకీర్తన చేస్తే అదే నాకు 10,000 అని వేడుకున్నారన్నమాట. ఆ క్షమాగుణం చూసి జగాయి మదాయిల మనసు కరిగిపోయింది. వారు నిత్తాయి కాళ్లపైన పడి ఏడ్చారు. ఒక దుర్మార్గుడిని కూడా భక్తుడిగా మార్చటం కేవలం నిత్యానంద ప్రభు క్షమాగుణంకే సాధ్యమయ్యింది. ఈ కలియుగంలో మనకు కావాల్సింది ఆ క్షమాగుణమే. ద్వేషాన్ని దేశంతో చంపలేం, కేవలం ప్రేమతో మాత్రమే మనిషిని మార్చగలమని ఆయన మనకు ఆచరించి చూపారన్నమాట. అసలు నిత్యానంద ప్రభు ఆవిర్భావం ఎలా జరిగింది అంటే, ఆయన పశ్చిమ బెంగాల్లోని వీర్భూమ్ జిల్లాలో ఏకచక్ర అనే గ్రామంలో 1474వ సంవత్సరంలో మాఘమాస శుక్లపక్ష త్రయోదశి నాడు ఆవిర్భవించారు. ఆయన జన్మించగానే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పంటలు సమృద్ధిగా పండాయి. ప్రజల మనసుల్లో తెలియని ఒక ప్రశాంతత నెలకు ఉందన్నమాట. ఒకసారి లక్ష్మణుడి పాత్ర వేస్తూ నిజంగా మూర్ఛపోయారన్నమాట. అది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆ పిల్లవాడు ఎంతసేపటికి పైకి లేకపోతూ ఉంటే స్వయంగా ఆంజనేయ స్వామి వచ్చి వాళ్ళకి ఏం చేస్తున్నారు అని అడిగితే ఆ పిల్లలందరూ కూడా మేము రామాయణాన్ని కథగా చేసి నాట్యం చేస్తున్నాము అని చెప్పారన్నమాట. అప్పుడు ఆ హనుమంతుల వారు చెప్పారు, మరి ఏమైంది అంటే అక్కడ ఉన్నటువంటి బాణం తగిలి లక్ష్మణుడి వేషం వేస్తున్నటువంటి నిత్యానంద వారు మూర్ఛపోయారు అని చెప్పారన్నమాట. అప్పుడు మరి చెప్పారు, హనుమంతుడిగా ఏ పిల్లవాడు నటిస్తున్నాడు అని అడిగితే వాళ్ళందరూ ఒక పిల్లవాడిని చూపించారు. అప్పుడు చెప్పారు, మరి నువ్వు వెళ్ళి సంజీవుని తీసుకురా అని చెప్తే ఆ పిల్లవాడు వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ఆకుల్ని అవి తీసుకుని వస్తే ఆకుల్ని నిత్యానంద ప్రభు వారికి వాసన చూపించగానే ఆయన లేచి కూర్చున్నారన్నమాట. ఇది ఎంత అద్భుతంగా ఉందండి. నిత్తాయికి 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక గొప్ప సన్యాసి శ్రీ లక్ష్మీపతి తీర్థులు ఏకచక్ర గ్రామానికి వచ్చారన్నమాట. ఆయన నిత్తాయిని చూసి ఆయనను గుర్తించి వాళ్ళ తండ్రి దగ్గర ఈ విధంగా అడిగారు, నీవు నీ కుమారుడిని నాకు దత్తత ఇవ్వు, లోకోద్ధారణ కోసము ఇతడు అవసరం అని నిత్యానంద ప్రభువులు వారి నాన్నగారిని ఆయన అడిగారు. పుత్రవాత్సల్యంతో తండ్రి విలవిలలాడిన ధర్మం కోసం ఆయన నిత్యానంద ప్రభు వారిని త్యాగం చేశారు. కానీ నిత్తాయి వెళ్ళిన కొద్ది రోజులకే వారి తల్లిదండ్రులు అతనిపై బెంగతో చనిపోయారు. ధర్మం కోసం, దైవం కోసం ఆ తల్లిదండ్రులు ఎంతటి త్యాగం చేశారో చూడండి. ఈ రోజుల్లో మనకు భక్తులంటే చాలా ఇష్టం, కానీ ఆ భక్తులు, ఆ సన్యాసులు మన ఇంట్లో నుండి ఉండకూడదు. ఇదే స్వార్థం అన్నమాట కదండి. మంచి కోసం త్యాగానికి సిద్ధపడ్డప్పుడే ఉత్తమ గతులకి మనం పొందుతాం అన్నమాట. ఆ తరువాత నిత్యానంద ప్రభువుల వారు 20 ఏళ్ల పాటు పుణ్యక్షేత్రాలని దర్శిస్తూ భక్తిని ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే ఆయన శ్రీ మాధవేంద్రపురిని కలుసుకున్నారన్నమాట. వీరిద్దరి కలయిక గౌడీ వైష్ణవ సాంప్రదాయానికి పునాది వేసింది. పునాది అంటే పునాది కాదు, చాలా బలమైనటువంటి పునాది వేశారన్నమాట. చివరకు నిత్యానంద ప్రభు వారు బృందావనం చేరుకున్నారు. తాను బలరాముడిగా ఉన్నప్పుడు చేసిన లీలా స్థలాలను సందర్శించి ఆయన పరవశించిపోయి గట్టిగా గర్జించడం ప్రారంభించారన్నమాట. ఆహారం, నీరు లేకుండా ఆయన నిరంతరం కృష్ణనామాలను జపిస్తూ బృందావనంలో పవిత్రమైన ధూళిలో పడుకుని దొర్లేవారన్నమాట. గౌరంగా నిత్యానందుల దివ్య కలయిక గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అసలు గౌరంగా నిత్యానందుల దివ్య కలయిక ఎంత మధురంగా జరిగిందో తెలుసా? శ్రీ చైతన్య మహాప్రభు నవద్వీపంలో తన భక్తి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నప్పుడు మహాప్రభువు తన సోదరుడైనటువంటి నిత్యానందుడి నుండి తీవ్రమైన విరహాన్ని అనుభవించేవారన్నమాట. ఆయన్ను కలవటానికి తాపత్రయపడుతున్నారు. ఈ విషయాన్ని గమనించినటువంటి నిత్యానంద ప్రభుల వారు చైతన్య మహాప్రభు తన రోగు కోసం ఎదురు చూస్తున్నారని గ్రహించి వెంటనే ఆ భగవంతుని అద్భుతమైన లీలల్లో సహాయం చేయటానికని నవద్వీప్కి వచ్చారన్నమాట. అయితే ఆయన నేరుగా మహాప్రభువుని కలవటానికి వెళ్లకుండా నందనాచార్యులు అనే ఒక భక్తుడి ఇంట్లో తాను దాచుకుని ఉన్నారన్నమాట.
ఆయన దివ్య శరీరం చాలా ప్రకాశమైనటువంటి కిరణాలతో మెరిసిపోతూ ఉండేది. ఆయన నిరంతరం కృష్ణనామాలను జపిస్తూ పరవశ స్థితిలో ఉండేవారు అన్నమాట. మోకాళ్ళ వరకు ఉన్న చేతులు మంత్రముగ్ధుల్ని చేసి, కళ్ళు, కోటి చంద్రుల కంటే అందమైన శరీరం అందరినీ ఆకట్టుకున్నాయన్నమాట. భగవంతునిపై ఉన్న తీవ్రమైన ప్రేమతో ఆయన భక్తిలో మునిగిపోయేవారు. నందనాచార్యుల వారు ఆయనను అతిథిగా పొందటం చూసి ఉప్పొంగిపోయారు. శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్ పరమాత్ముడు కదండి, ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి శ్రీ నిత్యానంద ప్రభు అప్పటికే నవద్వీపాన్ని చేరుకున్నారని అర్థం చేసుకోగలిగారు. నిత్తాయి వచ్చినట్లు కళ వచ్చిందని మహాప్రభు తన భక్తులందరికీ వెల్లడించారు. తన కళలో చూసిన ఆ గొప్ప వ్యక్తిని వెతికి తీసుకురమ్మని శిష్యులను ఆదేశించారు. వారు నవద్వీప్లోని అన్ని ఇళ్లను 9 గంటల పాటు వెతికారన్నమాట. అయినా సరే వారు నిత్యానంద ప్రభుల వారిని కనుక్కోలేకపోయారు. శ్రీ చైతన్య మహాప్రభు ఇది విని నవ్వి నిత్యానంద ప్రభు యొక్క రహస్యమైన లోతైన స్వభావాన్ని అర్థం చేసుకున్నారన్నమాట. తన అనుచరులను వెంటబెట్టుకుని మహాప్రభు సరాసరిగా నందనాచార్యుల ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ సింహాసనంపై కూర్చుని ఉన్న నిత్యానంద ప్రభు యొక్క అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి మరియు చిరునవ్వుతో ఉన్న రూపాన్ని చూసి మహాప్రభువుతో సహా భక్తులందరూ ఆయనకి వినమ్రంగా ప్రణామం చేశారు. దివ్యమైన పువ్వులు మరియు తిలకధారణను ఆయన అందమైన శరీరాన్ని అలంకరించాయన్నమాట. చంద్రుడు కూడా ఆయన ఆకర్షణీయమైన రూపాన్ని చూడటానికి ఆశపడ్డాడా అన్నట్లు ఉండేవారన్నమాట. అమృతాన్ని తాగడం వల్ల లభించే అమరత్వం కూడా నిత్యానంద ప్రభు యొక్క చిరునవ్వుతో సాటి రాదని భక్తులు వ్యాఖ్యానించేవారు. తన ప్రాణానికి మూలమైన గౌరంగ సుందరుడిని చూడగానే నిత్యానంద ప్రభు మాటలు రాక నిశ్శబ్దంగా ఉండిపోయారన్నమాట. భగవంతుని అందమైన రూపాన్ని తన కళ్ళలో తాగుతున్నట్లుగా అనిపించింది. నిత్యానంద ప్రభు యొక్క లోతైన దివ్య భావాలను అందరికీ వెల్లడించాలని మహాప్రభు కోరుకున్నారన్నమాట. అందుకే శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో 21వ అధ్యాయంలో 5వ శ్లోకం నుండి కృష్ణుడు నెమలి పింఛాన్ని ధరించి చెవులకు కర్ణికార పుష్పాలను పెట్టుకొని బంగారు రంగు వస్త్రాన్ని ధరించి దివ్యమైన వనమాలను వేసుకుని బృందావన అడవుల్లో ఎలా ప్రవేశించారో వివరించే ప్రియమైన శ్లోకాన్ని చదవమని శ్రీవాస పండితుడిని ఆదేశించారన్నమాట. కృష్ణుడు నాట్యం చేస్తున్నప్పుడు తన పద్మపాద ముద్రలతో భూమిని అలంకరించాడు. తన వేణువుని తన అదరామృతంతో నింపాడు మరియు గోపబాలులందరూ ఆయన మహిమలను పాడారు. నిత్యానంద ప్రభు ఈ అద్భుతమైన శ్లోకాన్ని విన్న వెంటనే తీవ్రమైన పరవశానికి లోనై స్పృహ తప్పి నేలపై పడిపోయారు. కొంత సమయం తర్వాత స్పృహలోకి వచ్చినప్పుడు ఆయన ఏడవటం ప్రారంభించారన్నమాట. ఆయన గర్జనను విశ్వపు పొరలను చీల్చుతున్నట్లుగా ఉన్నాయి. నిత్యానంద ప్రభు మళ్ళీ పడటం చూసి భక్తులు ఆందోళన చెందారు. ఆ దెబ్బలకు ఆయన ఎముకలు విరిగిపోతాయేమోనని భక్తులందరూ భయపడ్డారు. ఆ పవిత్ర భూమిపై దొర్లుతూ తన ఆనంద బాష్పాలతో భూమాతను పునీతం చేశారు నిత్యానంద ప్రభు వారు. గౌరప్రభువు అందమైన రూపాన్ని చూస్తూ ఆయన దీర్ఘ శ్వాసలు విడిచారు. కొన్నిసార్లు ఏడ్చారు, కొన్నిసార్లు నవ్వారు, కొన్నిసార్లు చేతులు పైకెత్తి నాట్యం చేశారు. నిత్యానంద ప్రభు ప్రదర్శించిన అద్భుతమైన పరవశ లక్షణాలను చూసి భక్తులందరూ కూడా విస్మయం చెందారు. మహాప్రభు మరియు ఆయన అనుచరులు ఆనంద బాష్పాలను రాల్చారు. నిత్యానంద ప్రభువును తన ఒడిలోకి తీసుకున్న మహాప్రభు తిరిగి ప్రాణం పోసుకున్నట్లు అనిపించింది. అది రామచంద్రుని ఒడిలో లక్ష్మణుడు విశ్రమిస్తున్నట్లుగా, కృష్ణుడి వడిలో బలరాముడు తన్మయత్వంతో నిద్రిస్తున్నట్లుగా, ఎప్పుడు తన మీదనే భగవంతుని మోసే ఆదిశేషుడు ఈసారి మాత్రం భగవంతుని ఒడిలో తలపెట్టి ధైర్యంగా పొందుతున్నట్లుగా ఉందన్నమాట. వారిద్దరి మధ్య ఉన్న భావోద్వేగాలను మాటల్లో వర్ణించలేం. ఈ సృష్టి మొత్తాన్ని తన తలపై మోసిన అనంత శేషుడు నిత్యానందుడు అన్నమాట. గౌరచంద్రుని ఒడిలో ప్రశాంతంగా విశ్రమించాడు. ఆ రోజు నిత్యానంద ప్రభు చూపిన దివ్య లక్షణాలు వేద శాస్త్రాల సారమని
మహాప్రభువు ప్రకటించారు. నిత్యానంద ప్రభు మహిమలను గానం చేసే ఎవరైనా కృష్ణుని గొప్ప నిధిని పొందుతారు. ఇద్దరు ప్రభువుల మధ్య జరిగిన ఈ అందమైన కలయిక గురించి విన్నే ఎవరైనా ప్రకృతి కష్టాల నుండి విముక్తి పొంది మరియు భగవంతుని స్వచ్ఛమైన ప్రేమను పొందుతారు. ఈ భౌతిక బంధాల నుండి విముక్తి పొంది శాశ్వతమైన ఆనందం పొందాలనుకునే ఎవరైనా భగవంతుని ప్రేమ అనే అద్భుతమైన సాగరంలో మునిగి తేలాల్సిందే. నిత్యానంద అంటే ఆది గురువు తత్వం, మనని నడిపించే బలం. ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎందుకు ఇబ్బంది పడుతుంటాం? ఎందుకంటే మనకు బలం తక్కువ. మరి అది కండబలం కాదు, ఆధ్యాత్మిక బలం, స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఆ బలమే నిత్యానందుడు. ఆయనను ఆది గురువు అని అంటారు. మనకు గురువుల ద్వారా అందే జ్ఞానానికి మూలం ఆయనే. మనం కృష్ణుణ్ణి చేరుకోవాలంటే మధ్యలో నిత్యానంద ప్రభు అనే ఒక బలమైన వంతెన ఉండాలి. మనం ఆయన చెయ్యి పట్టుకుంటే చాలు, ఎంతటి భవసాగరాన్నైనా దాటేయవచ్చు. ఆయన మన తరపున సిఫార్సు చేస్తారు. ప్రభు, వీడి పిచ్చివాడు, నా బిడ్డ, వీడిని క్షమించి నీ దరికి చేర్చుకో అని అంటారన్నమాట. అందుకే భక్తులందరికీ నిత్యానందుడు అంటే అంత ఇష్టం. నిత్యానందుడి వినయం గురించి ఒక మహోన్నతమైనటువంటి పాఠం అని ఇప్పుడు తెలుసుకుందాం. నిత్యానంద ప్రభు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం వినయం. ఆయన సాక్షాత్ దేవాది దేవుడు, కానీ చైతన్య మహాప్రభు సేవలో ఒక సామాన్య సేవకుడిలా ఉండటానికే ఇష్టపడ్డారు. మనం జీవితంలో కొంచెం చదువుకోగానే లేదా కొంచెం సంపాదించగానే అహంకారం వస్తుంది. కానీ నిత్యానంద ప్రభు మనకు ఏం చెబుతున్నారంటే, నీవు ఎంత ఎదిగినా భగవంతుడి ముందు, భక్తుల ముందు తగ్గటం నేర్చుకో, అప్పుడే నీకు నిజమైన ఆనందం లభిస్తుంది అని ఈ వినయాన్ని చెప్పారన్నమాట. మన హృదయాల్ని స్పృశిస్తూ స్ఫూర్తినిస్తూ నిత్యానందుడు మనకు నేర్పిన గుణపాఠాలు. క్షమ, మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని నిత్యానందుడిలా క్షమించే ప్రయత్నం చేద్దాం. ప్రేమ, ఎదుటి వారి తప్పులని వెతకడం మానేసి వారిలోని దైవత్వాన్ని ప్రేమిద్దాం. శరణాగతి, మన బలం సరిపోనప్పుడు ఆ ప్రభువు పాదాలను పట్టుకుందాం. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కళ్ళు మూసుకుని ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రాన్ని స్మరించండి. నిత్యానంద ప్రభు మన చేయి పట్టుకుంటారు, మనల్ని ఆనందమైనటువంటి భక్తి మార్గంలో నడిపిస్తారు. ఆ నిత్యానంద త్రయోదశి మీ జీవితాల్లో కొత్త కాంతిని నింపాలని కోరుకుంటున్నాను. శ్రీ నిత్యానంద ప్రభుకి జై, శ్రీ నిత్యానంద రామ్కి జై. హరే కృష్ణ.